ఉస్మానియా ఆర్ట్స్ కళాశాల భవనానికి ట్రేడ్ మార్క్. చూడండి, చాలా చరిత్ర ప్రసిద్ధి చెందినటువంటి మన ఉస్మానియా ఆర్ట్స్ కాలేజీకి ట్రేడ్ మార్క్ రానుంది. ఇక నుండి ఎవరు పడితే వారు ఆ యొక్క ఆర్ట్స్ కాలేజీ నమూనాను వినియోగించుకోవడానికి వీలు లేదు, ఒక ట్రేడ్ మార్క్ కనుక వస్తే. సో కాబట్టి ఏంటో ఆ విషయం లేదో చూద్దాం. ఉస్మానియా ఆర్ట్స్ కళాశాల భవనం అరుదైన గుర్తింపును దక్కించుకోనుంది. 7వ నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ 1939 డిసెంబర్ 4న ప్రారంభించినటువంటి ఈ భవనం జాతీయ స్థాయి మేధో సంపత్తి హక్కుల పరిరక్షణ విభాగంలో ట్రేడ్ మార్క్ రిజిస్ట్రేషన్ పొందనుంది త్వరలో. ఇక నుండి ఉస్మానియా ఆర్ట్స్ కళాశాల భవనం డిజైన్ను వ్యక్తులు కానీ సంస్థలు కానీ వాణిజ్యపరంగా వినియోగించుకునేందుకు వీలు లేదు. మరి దీని రూపశిల్పి ఎవరయ్యా అంటే బెల్జియం దేశానికి చెందినటువంటి మొనిసోర్ జస్పర్. ఈయన దీని యొక్క అంటే మన ఆర్ట్స్ కాలేజీ రూపశిల్పిగా ఈయన పేర్కొంటారు ఈ జస్పర్ని. ఓకే, ఈయన బెల్జియం దేశానికి చెందినటువంటి ఆర్కిటెక్చర్. ఇక టీ కప్పులు, మగ్గులు, బహుమతులపై ఆర్ట్స్ కళాశాల భవనం ఫోటోలను ఇక నుంచి ముద్రించకూడదు. మన దేశంలో ట్రేడ్ మార్క్ గుర్తింపు ఇప్పటి వరకు ముంబైలోని హోటల్ తాజ్మహల్, బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ భవనానికి మాత్రమే ఉండగా దక్షిణ భారతదేశంలో ట్రేడ్ మార్క్ పొందినటువంటి తొలి భవనంగా దీనికి గుర్తింపు లభించింది. అంటే ఇప్పటి వరకు భారతదేశ చరిత్రలో కట్టడాలకు సంబంధించి ప్రధానంగా మన ముంబైలో ఉన్నటువంటి హోటల్ తాజ్మహల్, అదేవిధంగా బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ల భవనాలకు మాత్రమే ఈ విధమైనటువంటి ట్రేడ్ మార్క్ వచ్చింది. మిగిలినటువంటి ఏ బిల్డింగ్లకి లేదు. దక్షిణ భారతదేశంలో అయితే మన ఇదే మొదటి భవనంగా మనకి చరిత్ర సృష్టించనుంది మన ఆర్ట్స్ కాలేజ్. సో కాబట్టి బాంబేలోని హోటల్ తాజ్మహల్, అదేవిధంగా బాంబే స్టాక్ ఎక్స్చేంజ్, ఇవి 2 మాత్రమే ఉన్నాయి. ఇప్పుడు మన దక్షిణ భారతదేశంలోకి మొదటిది లేదా దేశంలో 3వది కానున్నది మన ఉస్మానియా కాలేజ్ ఆర్ట్స్ బిల్డింగ్.